పరిశుద్ధుడా 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 మహోన్నతుడా గొప్ప దేవుడా, నీకు వందనాలు దేవా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, నిలబెట్టినందుకు నీకు వందనాలు దేవా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభా, మాట్లాడేవాడిని నేను కాదు ప్రభా, మాట్లాడేవాడు నువ్వు ప్రభా. నీవే నాతో మాట్లాడించు ప్రభా. నీవే నన్ను బలపరుచు దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభా, నేను నీ వాక్యం దగ్గర చూటుగా తేటగా మాట్లాడు ప్రభా. కేవలము ప్రభా నీ పరిశుద్ధ సహాయంతో నడిపించి తండ్రి, బలపరుచు ప్రభా, నీకు వందనాలు. కేవలం నేను మాట్లాడే విధానంలో మీరు ఉన్నాను తండ్రి. నా మాటలు అన్వేషిస్తున్న ప్రభా నీవే నాకు సహాయం ఇచ్చే ప్రభా, నీకు వందనాలు. కేవలము ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకునేలా ప్రభా ఈ వాక్యాన్ని నడిపించే దేవా. నీవే మమ్మల్ని బలంగా వాడుకో, నీవే సహాయం ఇచ్చేవు ప్రభా. నేసుకిస్తున్నాము అడుగుతున్నాం పరమ తండ్రి. హల్లెలూయా. అంటే దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే, అంటే రాకడికే దగ్గరగా ఉన్నామని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిద్ధపడాలని దేవుని విషయం. ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడు మనం ఎత్తపడతామని. అలాగే ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధాలను జ్ఞాపకం చేసుకుంటే మరి దేవుడు వచ్చే ఆఖరికి చాలా దగ్గరగా ఉందండి. మనకి ఇప్పుడు అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ గ్యాస్ లేదండి, అలాగే పెట్రోల్ లేదు. అంటే ఎంత పొడవు వచ్చిందో మనం చూసుకోవాలండి మన జ్ఞాపకం. అలాగే ఆ పొడవులు కూడా మనం కాపాడేవాడు ఎవరంటే ప్రొవైడ్ చేసి ఇస్తూవాడే మమ్మల్ని కాపాడేవాడు. అలాగే మనం ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. అప్పుడే దేవుడు మనల్ని రక్షిస్తాడండి. మనం వెళ్ళిపోతున్నాం మందిరానికి వచ్చేస్తున్నాము కాదు కానీ మన దేవుడి సన్నిధిలో ఇంకా మనం ఒప్పుకోవాలనుకుని. అలాగే ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో, ఎప్పుడైతే మనం దేవుడి పట్ల మనం నడుచుకుంటామో దేవుడు మనకు సహాయం చేస్తాడండి. తల్లి విడిచినా కానీ తండ్రి విడిచినా కానీ దేవుడు మనల్ని విడబాయిలాంటి వాడండి. మన దేవుడు మనల్ని ఎప్పటికీ కూడా మనల్ని కాపాడుతాడండి. మనలో ఏదైనా చిన్న లోపం ఉన్నా చాలండి, ఆ లోపం బట్టిగా అక్కడ మనం పరలోకం వెళ్ళలేని స్థితిలో మనం ఉంటాం. ఆ లోపం కూడా లేకుండా మనల్ని పరిశుద్ధంగా దేవుడు మార్చాలనుకుంటున్నారు. యథార్థంగా మనం దేవుడిని నడిపించాలనుకుంటున్నారు. అంటే మన దేవుడు పరిశుద్ధుడు కనబట్టి మనము కూడా పరిశుద్ధంగా ఉండమనే ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఫస్ట్ వాక్యంలోకి వెళ్ళొచ్చండి. దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధులవుటకే దేవుడు మనం పిలిచును కానీ అపవేదంగా ఉండడానికి దేవుడు మనం పిలవలేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడండి వాక్యం ద్వారా? పరిశుద్ధంగా ఉంటాక దేవుడు మనం పిలిచాడు కానీ అపవేదంగా ఉంటాక దేవుడు మనం పిలవలేదు. చాలామంది సేవకులు పిలిచాడండి దేవాది దేవుడు. ఎంతోమంది ఇంకా అనేక మంది సువార్త ప్రకటిస్తున్నాడండి దేవుడు పిలుచుకున్నాడు కనబట్టే. ఆ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి భూమి మీద వచ్చి సువార్త ప్రకటించాడు కనబట్టే మనం ఇంకా కూడా సజీవులుగా ఉన్నాం. ఆ సువార్త కూడా మనం వినలేకపోతే మనం కూడా సజీవులుగా ఉండలేమేమో. అందుకే మన దేవుడు పరిశుద్ధుడు కనబట్టి, ఆయన నీతిమంతుడు కనబట్టే పరిశుద్ధంగా ఉంటాక దేవుడు మనం పిలిచాడు కానీ అపవేతంగా ఉంటాక దేవుడు మనం పిలవలేదు. అలాగే మనం ఈ లోకంలో ఉంటున్నాం, ఇంకా లోక సంబంధమైన మాటలు వదిలితలేదు, లోక సంబంధమైన ఆలోచనలు వదిలితలేదు, లోకం మీద ఇంకా లోక సంబంధమైన ఇంకా ఏదో మనలో ఉన్నాయేమో అవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టుకోమని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు నీ వాక్యం ద్వారా. అపవేతంగా ఉంటుందని దేవుడు పిలవలేదు కానీ పరిశుద్ధులుగా ఉంటాకే దేవుడు మనం పిలిచాడండి. అంటే దేవుని విషయంలో మనం ఎలా ఉంటున్నాం, దేవుని విషయంలో దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం, వాక్యం ద్వారా మనం రోషము కలిగి మనం బతుకుతున్నామా లేదా మనం గ్రహం చేసుకోవాలి. మనమే ఒకసారి పరిచయం చేసుకోవాలని. ఏదో మందిరానికి వెళ్ళిపోయాము, ఏదో 2 మాటలు పాడేస్తాం, లేకపోతే ప్రార్థన చేసేస్తాం, ఏదో అనుకుంటాం కానీ మనలో చిన్న లోపం అని ఉంటుందేమో. ఆ లోపం కూడా దేవుడు ఉండకూడదని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. చాలామంది కూడా ఇంకా లోక సంబంధమైన జీవిస్తున్నారు. చాలామంది ఇంకా సినిమా హీరోలు ఇంకా వెంబడిస్తున్నారు. చాలామంది థియేటర్లు కూడా ఉన్నారు. ఎందుకు వెంబడిస్తున్నారండి? దేవుడు ఏమన్నాడు? పరిశుద్ధులుగా ఉంటాగా దేవుడు పిలిచాడు కానీ అపవేతంగా ఉంటాగా పిలవలేదు. చాలామంది బ్యాండ్ షాపులు కూడా ముందు తాగుతున్నారు. అంటే దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని, అది మనం జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు ఎందుకు మనల్ని నడిపిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోలేదు. చాలామంది కూడా అంటే చాలామంది కూడా ఇంకా ఒక లోకంలో చాలామంది యవనస్తున్నారు, అలా డ్రగ్స్ తాగుతున్నారు. లోక సంబంధమైన బానిసలకి చాలామంది కూడా బానిస అయిపోయాడు. దేవుడు ఎందుకు పిలిచాడు అన్న? అపవేతమైన పన్నుల చేతగా దేవుడు పిలవలేదు కదండి. పరిశుద్ధులుగా ఉంటాగా దేవుడు పిలిచాడు. అంటే నీతిగా ఉంటాగా దేవుడు పిలిచాడు కానీ అపవేతంగా ఉంటాక దేవుడు పిలవలేదు. మరి చాలామంది యవనస్తులు ఎందుకు పాడైపోతున్నారంటే దేవుడి వాక్యాన్ని వింటలేదండి. దేవుడి వాక్యం ద్వారా నడుచుకుంటారు. దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, నేను మారాలి అని జ్ఞానం లేకుండా చాలామంది జీవిస్తున్నారు. స్త్రీలైనా పురుషులైనా చేరారు. ఇంకా దేవుడి పట్ల భయం లేదండి, ఇంకా దేవుడి పట్ల ఇంకా భక్తి లేదు. దేవుడు నాతో ఈ వాక్యంతో మాట్లాడుతున్న నెలలో ఇంకా నేను స్టడీ తీసుకోవాలని అనే జ్ఞానం లేకుండా చాలామంది కూడా జీవిస్తున్నారండి. స్త్రీలైనా పురుషులైనా సరే.
అంటే దేవుడు ఎందుకు పిలిచాడని మనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపొస్తలులకు పౌలుని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు సౌలుగా ఉన్నవాడిని దేవుడు పౌలుకి ఎందుకు మార్చాడండి అంటే ఒకసారి పౌలునే మనం జ్ఞాపకం చేసుకుంటే మరి నిజంగా దేవుడు అపవిత్రంగా ఉంటాక దేవుడు పిలవలేదు కదండి, పరిశుద్ధులుగా ఉంటాక దేవుడు పిలిచాడు. అలాగే అపొస్తలులు పౌలుగా సౌలుగా ఉండినప్పుడు దేవుడు పిలుచుకున్నారు, పౌలుగా దేవుడు మార్చుకున్నాడు. అంటే దేవుడు ఎందుకు మార్చుకున్నాడంటే అంటే దేవుడు ఎందుకు మార్చుకున్నాడని పౌలుని ఆయన సువార్త ఎందుకు నడిపించుకున్నాడని అంటే మన దేవుని మనం ఎమ్మడిస్తున్నాము లేదు మనం జ్ఞాపకం చేసుకోలేదు. పౌలైన కాదండి, చాలా మంది ప్రవర్తనలో మరి ఎంతో మందిని దేవుడు నడిపించుకున్నాడండి. అంటే అంటే వీళ్ళందరూ కూడా ఉత్తినే అలా పన్నులు మారిచి దేవుడిని పట్టుకున్నారు అనుకుంటున్నాడండి. దేవుడి రాజ్యంలోకి వెళ్ళాలని ఆశపడుతున్నారు. అదేవో అని ఒకసారి వాక్యంగా 100 మంది గొర్రెలు కావాలని దేవుడు ఆశపడుతున్నారు. అందులో ఒక్క గొర్రె అయినా తప్పుపోతుంది, దేవుడికి ఇష్టం లేదు. మనం ఏం చేస్తున్నా ఆ గొర్రె మనం ఒక్కలం అయిపోతున్నమాట. అంటే ఆ గొర్రెలా మనం ఆలోచిస్తున్నాం, ఆ గొర్రెలా మనం జీవిస్తున్నాం మాట అండి. ఒక్క గొర్రె కూడా దేవుడు తప్పుకోకూడదని దేవుడు ఆలోచిస్తుంది. ఆ ఒక్క గొర్రెగా మనం నిలబడిపోతున్నాం, ఆ ఒక్క గొర్రెగా మనం ఆలోచిస్తున్నాం మాట అండి. అంటే దేవుడు మనం ఎందుకు పిలుచుకున్నాడని దేవుడి విషయంలో అంటే దేవుడి కోసం మనం ఏదైనా సాక్రిఫైస్ చేస్తున్నాం దేవుడి విషయంలో. నాకు సువార్త వచ్చు, ఏదో 2 మాటలు దేవుడి విషయంలో ఎవరికైనా 2 మాటలు చెప్తున్నానా లేదా అని మనం ఆలోచించుకోలేదు. మనకు ప్రార్థన చేస్తే ఎదుటి వాళ్ళ కోసము ప్రార్థన చేసే స్థితిలో మనం ఉంటున్నామా లేదా అనుకోవాలి. అంటే మన జీవితం ఎలా ఉంటుందండి అంటే నలుగురికి నచ్చే స్థితిగా ఉంటుందా, నలుగురికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా లేదని కాదు కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఇష్టంగా మనం జీవిస్తున్నామా లేదా, ఆయనకి ఇష్టంగా మనం బతుకుతున్నామా లేదా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు. అంటే దేవుడు వచ్చారు అక్కడికి మన దగ్గరగా ఉన్నప్పుడు మనం అయితే సిద్ధపడాలని దేవుడు విషయం. ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడు ఆయన రాజ్యంలో మనం వెళ్ళగలమని, ఆయన రాజ్యంలో మనం అడుగు పెట్టగలము. అంటే మనం ఎలా ఉంటున్నాం దేవుడి విషయంలో, ఎలా నడుచుకుంటున్నాం, వ్యతిరేకంగా మన జీవితం ఎలా ఉంటుంది, ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన నడక ఎలా ఉంటుంది. అంటే మన దేవుడి విషయంలో ఎలా నడుచుకుంటామో మనమే ఒకసారి పరివర్తన చేసుకోవాలండి దేవుడి విషయం. ఇంకా మనలో ఏదైనా చిన్న లోపం ఉందేమో ఆ లోపాన్ని కూడా దేవుడు విడిచిపెట్టమన్నాడు. దేవుడే మాట్లాడుతున్నాడు కదండి ఈ వాక్యం ద్వారా. అపవిత్రంగా ఉంటాకని మిమ్మల్ని పిలవలేదు కానీ పరిస్థితులుగా ఉంటాగా దేవుడు పిలిచాడు అన్నాడండి. అంటే మన దేవుని పట్ల భారం కలిగి మనం ఉంటున్నామా దేవుడి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వాడు ప్రాణము పెట్టాడు కనబట్టే నిజంగా మీరు నేను కూడా ఎలా సజీవులుగా ఉన్నాం. ఆ రోజు ఆయన ప్రాణము పెట్టకపోతే మనం ఇలాగ ఉండలేమేమో, ఇలాగ జీవించలేమేమో దేవుడి విషయంలో, ఇలాగ మనం బతకలేమేమో. నిజంగా ఇప్పుడు 4 మెతుకులు మనకు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వాడు ప్రాణము పెట్టాడు కనబట్టే. అంటే దేవుడి విషయంలో మనం ఎలా ఉంటున్నామండి, ఎప్పుడు చూస్తున్నా మన పనుల కోసం మన అక్కల కోసం మనం బిజీగా అయిపోతున్నామేమో. దేవుడి పనిలో మనం ఎలా ఉంటున్నాం దేవుడి విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన పనికి వెళ్తున్నాం, అక్కడ మనకి ఎవరికి మన ఫ్రెండ్స్ కానీ మన స్నేహితులు కానీ ఎవరికైనా ఏదైనా దేవుడి మాట 2 మాటలను మనం చెప్తున్నామా లేదా. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను రక్షించాడు, దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు ఇతర రీతికి నేను పాపమో ఉన్నవు అని దేవుడు నన్ను రక్షించాడని మనం మాట్లాడుతున్నామా దేవుడి విషయంలో, దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదా. స్త్రీలైనా చాలా మంది ఎక్కడెక్కడికో పనులకి వెళ్ళి పనులు చేసుకుంటాడు, అక్కడ మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నామా లేదో జ్ఞాపకం చేసుకుంటాం. దేవుణ్ణి మనం ఆరాధించే స్థితిలో మనం ఉంటున్నామా లేదో జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మనం ఎలా ఉంటున్నామని దేవుడి విషయంలో, మన హృదయం ఎలా ఉంటుంది, మన ఆలోచన ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది. అంటే దేవుడి విషయంలో చాలా జాగ్రత్త కలిగి మనం జీవించాలి. మనం ఏదో అనుకుంటాం కానివ్వండి, మన దేవుడు నిజంగా మనం చాలా దేవుడి విషయంలో మనం చాలా భయభక్తులు కలిగి మనం జీవించాలి. మనం ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడండి. నిజంగా మాట రాదు అని దేవుడు వాడుకుంటున్నాడు కదండి, ఎందుకు వాడుకోడని దేవాది దేవుడు. మరి అలాగే మన దేవుడి విషయంలో దేవుడి విషయంలో మనం వాడుకునే స్థితిలో మనం ఉంటున్నామా లేదో జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది కూడా భయం లేకుండా ఉంటున్నారండి యవనస్తులు. దేవుడి విషయంలో దేవుడు అంటే భయం లేదు, లేదా ఒక సన్నిధి అంటే భయం లేదు, ఒక వాక్యం అంటే భయం లేదు. అంటే దేవుడి విషయంలో ఎలా ఉంటున్నారండి, దేవుడి విషయంలో ఎలా నడుచుకుంటున్నారు యవనస్తుడు. స్త్రీలైనా పురుషులైనా చాలామంది తల్లిదండ్రులకు భయపడతలేదు, కేవలం తల్లిదండ్రులుగా భయపడలేని వాడు మరి దేవుడికి ఎప్పుడు భయపడతాడండి. చాలామంది యవనస్తుని జ్ఞాపకం చేసుకుంటే ఇంకా 10 సంవత్సరాలకి ఇంకా లోక సంబంధమైన మాటలు వస్తున్నాయండి, లోక సంబంధమైన ఆలోచన వస్తున్నాయి. వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అంటే దేవుని పట్ల భయభక్తులు లేవండి. అంటే తల్లిదండ్రులు నేర్చుకోలేకపోతున్నారు, పిల్లలు కూడా చెప్పలేని స్థితిలో ఉంటున్నారు.
ఎప్పుడైతేనండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన తండ్రి మనకు చెప్పని కనబట్టి మనం నేర్చుకున్నాం. అలాగే మన బిడ్డలకు మనం ఏం చేయాలన్నా మన బిడ్డలకు కూడా మనం చెప్పాలి. అంటే నిజంగా మనం ఎలా ఉంటున్నాం, ఏ విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నాం, మన జీవితం ఎలా ఉంటుందో, మన బతుకు ఎలా ఉంటుందో దేవుని విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలండి ఈ విషయంలో. అంటే మన ప్రతిసారి కూడా మనం గమనించుకోవాలండి. చాలామంది కూడా ఇంకా ఎలా ఉంటున్నా దేవుడి విషయంలో ఇంకా మనలో ఇంకా ఏదైనా కొదువు ఉందేమో ఆ కొదువును కూడా మనం సరి తీసుకుని దేవుడి పట్ల సంపూర్ణంగా దేవుడి విషయంలో మనం నమ్మకంగా ఉండొచ్చండి. దేవుడి సన్నిధిలో విశ్వాసముగా ఉండొచ్చండి. దేవుడి పట్ల భయభక్తులు కలిగి మనం బతకొచ్చండి. దేవుడు మనం నడిపిస్తాక సిద్ధముగా ఉన్నారు. ముందు మనం సిద్ధపడాలండి. దేవుడు మనం గొప్పగా దేవుడు నడిపిస్తున్నాడు. మనం దాన్ని మనం సద్వినియోగం చేసుకోలేండి. దేవుడే మాట్లాడుతున్నాడు నీ వాక్కు విన్నారు. అంటే మనం పరిశుద్ధంగా ఉండాలండి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. చాలామంది పుట్టుకు కూడు కోసం కూడా పాపం చేసేవాళ్ళు చాలామంది కూడా ఉన్నారు. ఎందుకు పాపం చేస్తున్నారంటే ఆహారం కోసము పాపం చేస్తున్నారు అంటున్నారు తప్ప ఆహారం ఇచ్చిన దేవుడు ఉన్నారు, ఆ దేవుడికి భయపడాలని జ్ఞానం లేకుండా చాలామంది కూడా పాపం చేస్తున్నారు. నేను ఎవరికి భయపడకుండా పర్లేదు, నా దేవుడికి నేను భయపడాలి, నా దేవుడికి నేను లోబడాలి అని జ్ఞానం లేకుండా చాలామంది కూడా లోక సంబంధంగానే ఇంకా జీవిస్తున్నారు, ఇంకా లోక సంబంధంగానే బతుకుతున్నారండి చాలామంది కూడా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఒక ఆదామును ఒక అవ్వను జ్ఞాపకం చేసుకుంటే, అలాగే ఇక్కడ ఈ భూమి మీద భార్య భర్తల యుద్ధంగా వాళ్ళిద్దరు ఎంత ప్రేమించుకున్నా ఎంత ఎలా ఉన్నాం కానీ మనం ఎప్పుడైనా సరే ఒక భార్యను భర్తను ఎలాగైతే ప్రేమించుకుంటామో అలాగే మన ఎదుటివారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా కలిగి ఉండాలి. అంటే మన దేవుడు మన పరిశుద్ధులుగా ఉంటాక దేవుడు పిలిచాడు కానీ అపవిత్రంగా ఉంటాక దేవుడు పిలవలేదు. మనం అపవిత్రమైన మాట్లాడుతున్నాం, అపవిత్రమైన చూపులు చదువుతున్నాం, అపవిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటున్నాం. అంటే ఎలా ఉంటున్నాం మన విషయంలో. చాలామంది యవనస్తులు జ్ఞాపకం చేసుకుని ఇంకా పెళ్ళి అయిపోయిన ఇంకా చాలామంది జ్ఞాపకం చేసుకుని ఇంట్లో భార్య ఉండగానే లోక సంబంధం కానీ ఇంకా లోక సంబంధం వేరే స్త్రీలు చూసే స్థితిలో ఉంటున్నారు చాలామంది. ఎందుకు చూస్తున్నారంటే ఇంకా దేవుడు వాక్యం మన హృదయంలో లేదు కాబట్టి, ఇంకా దేవుడి వాక్యం మన హృదయంలో ఇంకా నాటుపడలేదేమో, అంటే దేవుడు వాక్యాన్ని తీసుకుంటలేదని చాలామంది కూడా. అది ఎందుకు పాడైపోతున్నారంటే దేవుడి వాక్యాన్ని ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు తన భార్యను ప్రేమించే స్థితిగా ఉంటాడు, ఎదుటి వాళ్ళని ప్రేమించే స్థితిలో ఉండరు. అలాగే స్త్రీలు జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది భర్తలు ఉండగానే లోకంలో ఇంకా కలిసిపోతున్నారంటే అంటే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడండి ఇంకా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అన్న నా భర్తతోనే ఆనందంగా ఉండొచ్చు, నా భర్తతోనే సంతోషంగా ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అలాగో కూడా లేకుండా ఇంకా లోకంలోనే ఇంకా జీవిస్తున్నారండి చాలా మంది కూడా. మన దేవుడి విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే దేవుడు ఒక్కదాని మీద కొడుకు వస్తానే ఉంటుంది. అన్నీ అన్నారు రాత్రి ఏమని లాక్డౌన్ వచ్చేస్తుందంటే చూడండి. అంటే ఎందుకని మనకు లాక్డౌన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇంకా సిద్ధపడలేదు దేవుడి విషయంలో, ఇంకా నమ్మకంగా లేదు. భర్త వదిలేసారని వేరే పెళ్లి చేసుకున్నాను అన్నారు. అంటే దేవుడు ఎందుకు పిలుచుకున్నారు నిన్ను? చాలామంది కూడా భర్త చనిపోగానే వేరే విషయంలోనే లోక సంబంధంగానే జీవిస్తున్నారు. అంటే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడని ప్రతి ఒక్కరు వాడాలి. బుద్ధిగానే దేవుడు పిలుచుకోలేదు. దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే మన పరిశుద్ధంగా ఉంటాగా దేవుడు మనం పిలుచుకున్నాడు. మన దేవుడి విషయంలో మనం పరిశుద్ధంగానే నీతిగానే మనం యథార్థంగా జీవించాలి. మన బిడ్డలుగా మనం నీతిగా ఉండి మనం యథార్థంగా ఉండి మన బిడ్డలకు మనం నేర్పాలి దేవుడి విషయంలో. ఎప్పుడైతే మనం నడుపుతామో వాళ్ళ బట్టిగా దేవుడు నడుచుకుంటాం. చాలా మంది స్త్రీలు నిజంగా తల్లిదండ్రులు చూసి పిల్లలు పాడైపోతా లేదా? ఎంతోమంది పాడైపోతున్నారు. నాకు తెలిసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఎందుకు పాడైపోతున్నారు అంటే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే దేవుడి పట్ల భయభక్తులకే లేదండి. దేవుడు అంటే భయం లేదని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. దేవుడు అంటే భక్తి లేదు దేవుని విషయంలో. అంటే దేవుడి విషయంలో ఎలా నడుచుకున్నాడో ఒకసారి మనం ఆలోచిస్తాం. ఫోన్లో చేహత్త తప్పేముంది కాసేపు అనుకున్నారు తప్ప దేవుడికి ఇష్టం లేదు, దీనికి ప్రతిఫలన దేవుడు ఇస్తాడని దేవుడు అలాంటి ఆలోచన లేకుండా చాలామంది కూడా ఉన్నారు. చిన్నవాళ్ళు నుంచి పెద్దవాళ్ళ దగ్గర చాలామంది కూడా పాపాలు చేస్తారు, చాలామంది కూడా తప్పు చేస్తున్నారండి. అంటే దేవుడు వాక్యం తెలుసు కూడా మనం పాపం చేస్తున్నాం. దేవుడు వాక్యం కూడా తెలుసుకుని దాన్ని గ్రహించుకుని ఆ వాక్యాన్ని పక్కకు పెట్టేసి కూడా మనం పాపం చేసే స్థితిలో ఉంటున్నమాట. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధులుగా ఉంటాక దేవుడు మనం పిలిచాడే కానీ అపవేతంగా ఉంటాక దేవుడు మనం పిలవలేదు. మన దేవుడి వాక్యము ద్వారా మనం ఎలాగైనా మనం నేర్చుకోవాలి. మన చూపు తేడామంటే మన చూపును మార్చుకోలేని వాక్యం ద్వారా, మన మాట సరిగా లేకపోతే మన మాటను మార్చుకోలేని దేవుని విషయంలో
మన మన ప్రవర్తన బాగోలేదేమో, దేవుని వాక్యం కనుక మన ప్రవర్తన సరి తీసుకునే స్థితిలో ఉండాలి. మన నడక ఎలా ఉంటుంది దేవుని విషయంలో, మన నడకన దేవుని వాక్యం కనుక మన నడకను మార్చుకోవాలండి. మనం ఎలా ఉంటున్నామని దేవుని విషయంలో మనం ఎలా బతుకుతున్నాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన పరిశుద్ధిని కనబట్టి మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన నీతిమంతుని కనబట్టి మనలో కూడా నీతిగా ఉండమంటున్నాడు. ఇవన్నీ ఒక తండ్రి ఎందుకు ఆలోచిస్తాడంటే, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలని ఎందుకు ఆశపడతాడని ఒక తండ్రి బాగుండాలని ఎందుకు ఆశపడతాడు. కొడుకు మీద ప్రేమ కనబట్టి, అలాగే మన దేవుడు మన పట్ల ప్రేమ కనబట్టి, ఆయన పరిశుద్ధిని కనబట్టి మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నాడు. ఆయన నీతిమంతుని కనబట్టి మనల్ని నీతిగా ఉండమంటున్నాడు అండి దేవాది దేవుడు. మన దేవుడి విషయంలో ఎలాగుంటున్నా ఒకసారి మనం జ్ఞాపకం చేయాలి. మన తల్లిదండ్రుల మాట వింటున్నామేమో కానీ మన దేవుడి మాట మనం వింటలేదండి. దేవుడి మాటకి మనం విధేయతలేదండి. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే నువ్వు లోపడతావో, దేవుడి మాట ఎప్పుడైతే నువ్వు వింటావో, అప్పుడు నీ మాట నీ బిడ్డలు వినేలా దేవుడు నడిపిస్తాడు. అప్పుడు దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడండి ప్రతి విషయంలో. నీ వాక్యమే నన్ను బతికిస్తానని ఎందుకు మాట్లాడుతున్నాడండి దేవుడు అంటే, దేవుడు మళ్ళీ మాట్లాడే దేవుడు మన దేవుడు. ఎంతోమంది అండి ఎలాంటి దేవుడు తెలియని చాలా మంది లోక సంబంధంగా ఇంకా దేవుడు కాలేని వాళ్ళనే ఇంకా దేవుడిగా నమ్ముతున్నారు. నిజమైన దేవుని మనం నమ్ముతే లేదు. నిజమైన విశ్వాసంగా దేవుడు మాట్లాడే దేవుడు మనం ఎందుకు విశ్వాసిస్తలేదండి. నిజంగా మనం ఒకసారి ఆలోచిస్తేనండి, నిజంగా ఒక రాముడైనా ఎవరైనా సరే ఒక లోక ఇంకా దేవుళ్ళు ఉన్నారండి. అలాంటి దేవుల్ని నిజంగా నిజమైన దేవుడు కాదు, వాళ్ళు చాలా ఎంబడిస్తున్నాడండి. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటా మన దేవుడు నిజంగా సజీవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. మన దేవుని ఎంత ఎంబడిస్తున్నాం దేవుని విషయంలో, మన దేవుని ఎంత కనపరుస్తున్నాం దేవుని విషయంలో. అంటే దేవుడు మన పరిశుద్ధులుగా అపవిత్రంగా ఉంటాక పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉంటాగా దేవుడు మనం పిలిచాడు. మన ప్రవణతను ఎలా ఉంటుందో, మన నడక ఎలా ఉంటుందో అంటున్నప్పుడు ప్రతిదీ కూడా మనం పరీక్ష చేసుకోలేదు. ఎప్పుడైతే మనం పరిచయం చేసుకుంటామో దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అని మన దేవుడు. అలాగే 2వ వాక్యంలోకి వెళ్ళొచ్చండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, అలా దేవుని చూసేదాడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, అలా దేవుని చూసేదాడు. ఎప్పుడు మనం చూడగలమా పరలోకం మనం అంటే హృదయ శుద్ధి గల వారే ధన్యుడు, అలా దేవునే చూడగలడు అంటే. ఎప్పుడైతే మనం వాక్యం ద్వారా మనం జీవిస్తామో, ఎప్పుడైతే వాక్యం ద్వారా మనం బతుకుతామో, ఎప్పుడైతే ఆయన చెప్పిన ప్రతి మాట కూడా మనం జీవిస్తామో, అప్పుడు ఆయన మనం చూడగలమంటే. ఎప్పుడు చూడగలము? మనం చనిపోయాక ఆ నిత్య రాజ్యంలో మనం చూడగలమని మన దేవుని అంటే దేవుని విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడే మాట్లాడుతున్నాడు నీ వాక్యం. హృదయ శుద్ధి గల వాడు ధన్యుడు, అలా దేవుని చూచేదరు. మన హృదయాన్ని దేవుని విషయంలో ఎలా కాపాడుకుంటున్నాం, మన ఆలోచన ఎలా కాపాడుకున్నాం, మన చూపు ఎలా కాపాడుకున్నాం, మన ప్రవర్తన ఎలా కాపాడుకుంటున్నాం. అందరికీ నచ్చే స్థితిగా మనం జీవిస్తున్నామేమో. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎలా ఉంటుందో, మన ప్రవర్తన ఎలా ఉంటుందో, మన హృదయం ఎలా ఉంటుందా, ఇంకా పాపముతోనే మునిగిపోతుందేమో మన హృదయం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? హృదయ శుద్ధి గల వాడు ధన్యులు, వాళ్ళ దేవుని చూసేదారు అని దేవుడు ఈ వాక్యంతో మాట్లాడు. అంటే మన హృదయం ఎలా ఉంటుందో దేవుడి విషయంలో మనం గమనించుకోవాలి. మన హృదయం ఎలా జాగ్రత్తగా కాపాడుకుంటామో మనం గమనించుకోలేదు. మనం చాలా జాగ్రత్తగానే మన దేవుడి విషయంలో ఉండాలి. ఎవరో చూస్తలేదులే అనుకుంటున్నాము కానండి, అన్నీ కూడా మన హృదయాలు విరిగిన వారు ఒకరు ఉన్నారండి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన చూస్తున్నాడని భయము లేకుండా ఇంకా మనం పాపము చేస్తున్నాం. ఆయన చూస్తలేదని ఇంకా మనం తప్పు చేస్తున్నాము, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడని కూడా మనం జ్ఞానం లేకుండా జీవిస్తున్నాం. అంటే మనం ఎలా ఉంటున్నాం? ఒక మాట్లాడే విషయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ అబద్ధం నేను ఆడకూడదు అనే స్థితిలో మనం ఉండలేదేమో. మనం ఎవరికి భయపడకుండా దేవుడికి మనం భయపడాలి. మన దేవాది దేవుడికి మనం భయపడాలి. మన దేవుడికి ఎప్పుడైతే మనం లోపడతామో అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడండి ప్రతి విషయంలో. చాలాసార్లు కూడా కొన్ని మందిని జ్ఞాపకం చేసుకుని ఇంకా నేను మందు తాగను అని అంటారు. ఈ 2 రోజులు తాగితే తర్వాత మానేస్తాను అంటారు. తర్వాత మళ్ళీ పాపం చేస్తూనే ఉంటారు. అలాగే ఇంకా చాలా మంది కూడా జ్ఞాపకం చేసుకుంటే ఎక్కడికెక్కడికో వెళ్ళి కడియాలు వేసుకుంటారు మందు తాగకూడదండి. ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లేదు, మన హృదయం నిబ్బరంగా ఉంటే అప్పుడు దేవుడు వాక్యం ఎప్పుడైతే మనం వింటామో, ఆ వాక్యం దాన్ని మనం జీవిస్తామో అప్పుడు ఆ మందు మానేస్తాక దేవుడు మనకు సహాయం చేస్తాడండి. ఇంతకుముందు నేను లోకంలో ఉండమని ఇప్పుడు పరిశుద్ధులుగా ఎందుకు మారానంటే, ఆ రోజు నేను వాక్యాన్ని ద్వారా నేను జీవించాను కాబట్టి ఈ రోజు మీ పక్షంగా దేవుడు నన్ను నిలబెట్టాడు.
అంటే ఎప్పుడైతే వాక్యం ద్వారా మనం ఉంటామో, వాక్యం ద్వారా మనం గైకొంటామో, ఇది తప్పు, ఇది చేయకూడదు, నా దేవుడు నాకు చెప్పాడు, ఎప్పుడైతే ఆ మాటకు మనం లోబడతామో అప్పుడు దేవుడు మనం గొప్పగా వాడుకుంటాడు. గొప్పగా దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ఇంతకుముందు నేను ఏ విషయంలో ఎలా ఉన్నాను కానీ నా దేవుడి విషయంలో నేను చాలా జాగ్రత్త కలిగి జీవిస్తున్నాను, చాలా భయభక్తులు కలిగి జీవిస్తున్నాను. అంటే ఇంతకుముందు పాపము చేస్తున్నప్పుడు ఎవరిని చూసేవాడిని కాదు, పాపము చేస్తూనే ఉండేవాడిని. నా హృదయం అంతా కూడా పాపము చేస్తూనే ఉండేవాడిని. మా అమ్మాయిని ప్రార్థన చేసుకుని ఎవరండి, అమ్మ ప్రార్థన ఎందుకమ్మా, దేవుడు నా హృదయంలో ఉంటే చాలమ్మా అని. అంటే నేను ఎలా ఉండేవాడో చెప్తున్నాను దేవుడి విషయంలో. అంటే దేవుడికి విరోధంగా నేను జీవించేవాడిని, విరోధంగా నేను బతుకువాడిని. ఎప్పుడైతే దేవుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని పట్టుకున్నా, ప్రభువా ఈ పాపాన్ని నా నుంచి తీసే ప్రభువా, నేను దేవుడు పశ్చాత్తాపం అడిగాను, ప్రభువా నాకు ఉండకూడదు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. ఎంతోమంది చెప్పానండి, నేను గ్రహించుకోలేకపోయాను. నిజంగా నేను చనిపోలేమో, దేవుడు నన్ను బతికించాడని. నిజంగా అంటే దేవుడు నన్ను ఎంత గొప్పగా దేవుడిని నిలబెడుతున్నాడో ఈ విషయంలో మనం ఒకసారి గమనించుకోండి. ఆయన అంటున్నాడు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళ దేవుని చూస్తారు అంటున్నాడు. మన దేవుని చూసేలా ఉంటున్నామా లేదా, మన ఆలోచన దేవుని చూసేలా ఉంటున్నామా లేదా, మన ప్రవర్తన దేవుని చూసేలా ఉంటుందా, మన నరక ఎలా ఉంటుందో దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎలా ఉంటున్నామని దేవుని విషయంలో మనం నిత్యరాజ్యము చూడగలమా, ఆ పరలోకం మనం చూడగలమా. మనలో చిన్న తప్పు ఉన్నాం కానీ అది దేవుడు పొండిగే తప్పు నువ్వు చేసావురా, నువ్వు వెళ్ళలేవు అంటే ఈ భూమి మీద ఉండినప్పుడే దేవుడు మనం నిలబెట్టుకోమంటున్నాడండి. దేవాది దేవుడు ఎప్పుడైతే ఈ భూమి మీద ఉండి మనం నిలబెట్టుకుంటామో అప్పుడు ఆ నిత్యరాజ్యము దేవాది దేవుడు ఇస్తాడు. మనం ఒకసారి జ్ఞాపకం చేసి చిన్న డ్రిప్ రవ్వ మన మీద అడిపోతుంటేనే మనం ఎంతో బాధపడిపోతున్నామండి. నిజంగా ఆయన సుఖాన్ని ఇస్తాను అంటున్నాడు. అంటే దేవుడు మనకి ఎంతగానో నడిపిస్తాను అంటున్నాడండి. అంటే దేవుడి విషయంలో మనం ఎలా ఉంటున్నాం, మన హృదయం ఎలా ఉంటుంది, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన నరక ఎలా ఉంటుంది, మన బుద్ధి ఎలా ఉంటుంది, ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఇంకో మాట మాట్లాడే స్థితిలో ఉండకూడదండి. ఎప్పుడు కూడా మనం నిజాయితీగా ఉండాలండి, యథార్థంగా ఉండాలండి. మన దేవుడు చూస్తున్నాడండి, ఆయన మీద విశ్వాసము పెట్టుకుని ఉండాలండి. చాలా మంది వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు, వాళ్ళ జీవితమే బాగుంది అని అనుకుంటాము. కానీ ఒక్క రోజు వస్తుందండి, ఆ రోజు వచ్చినప్పుడు వాళ్ళ పరలోకంలో కనబడడేమో కానీ మనము కనబడతామండి పరలోకంలో. అని నిత్యరాజ్యంలో దేవుడు మనకు స్థానం ఇస్తానంటున్నాడే. అంటే దేవుడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడండి మన పట్ల. మన హృదయాన్ని ఎలా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నామా లేదా, మన ఆలోచనలు మనం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన చూపు ఎలా ఉంటుంది, మన నడక ఎలా ఉంటుంది, ప్రతి నిమిషం కూడా మనం చాలా జాగ్రత్త కలిగి మనం పరీక్ష చేసుకోవాలి. ఈ వాక్యం ద్వారా నేను విన్నాను, ఈ వాక్యం ద్వారా నేను ఈ రోజు నేను ఎలా జీవించాలని, అలాగే ఒక రోజు మనం జీవించాను, మళ్ళా రోజు ఈ రోజు జీవించాం కదా, మళ్ళా రోజు కూడా నేను జీవించాలని అలాగే జీవిస్తూనే ఉన్నారు అనుకోండి, అప్పుడు దేవుళ్ళకి బలముగా దేవుడిని నడిపిస్తాడు. దేవుడు ఆలోచనతో నడిపిస్తాడు, దేవుడు మాటలతో నడిపిస్తాడు. ఇంతకుముందు లోక సంబంధమైన మాటలు వచ్చి నా నోటంట ఇప్పుడు పరిశుద్ధమైన మాటలు వస్తున్నాయంటే దేవుడు వాక్యం నా హృదయంలో వేసుకున్నాను కాబట్టి. ఇంతకుముందు మాట్లాడితే బూతులే వచ్చి ఇప్పుడు ఆ బూతులు మాట్లాడొద్దురా, తప్పు, మన దేవుడు ఉన్నాడు, మన దేవుడు ప్రభువు యేసుక్రీస్తు మనం నమ్ముకున్నాం, మనం అలా మాట్లాడకూడదని నేను మాట్లాడే స్థితిలో దేవుడు నన్ను నడిపించాడు. అంటే దేవుడు ఎలా నడిపిస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకో. ఏదైనా సరే అండి మనకే అప్పచెప్పాడండి దేవాది దేవుడు. ఏదైనా మనం ఎలా ఉన్నా కానీ దేవుని పెట్టలో దేవుని విషయంలో మన పరిశుద్ధంగాను, నీతిగాను, యథార్థంగా ఉండాలి. ఎప్పుడైతే ఒక రైతుని జ్ఞాపకం చేసుకుని ఎంత కష్టపడతాడో దానికి అంత ప్రతిఫలం ఇస్తాడండి దేవాది దేవుడు. అలాగే మనం ఎంతైతే మనం కష్టపడతామో ఆ ప్రతిఫలమే పరలోక రాజ్యం ఇస్తానని, నిత్య రాజ్యం ఇస్తానంటాడండి దేవాది దేవుడు. అలాగే మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త కలిగి మనం బతకాలి. ఎప్పుడైతే మనం జాగ్రత్త కలిగి మనం బతుకుతామో దేవుడు మనల్ని నడిపిస్తాడండి. దేవుడు మనల్ని ఎంతగానో బలపడుతుంది. తల్లి విడిచినా కానీ తండ్రి విడిచినా కానీ దేవుడు మన వెంటనే ఉంటున్నాడు, మన తోడే ఉంటున్నాడు, దేవుడు మన పక్కనే ఉంటున్నాడండి. మనం గ్రహించుకోలేకపోతున్నాం, దేవుడు నా పక్కన లేడేమో అని మనం గ్రహించుకోలేకపోతున్నాం. ఈ తప్పు మనం చేయకూడదు అని గ్రహించుకోలేకపోతున్నాం, ఈ మాటలు నేను మాట్లాడకూడదని గ్రహించుకోలేకపోతున్నాం. మందిరానికి వెళ్ళిపోలే ఇంకా మాట్లాడుతున్నారని, ఇంకా లోకసం మందిరంలో వెళ్ళిపోలే ఇంకా పాపాలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాడంటే దేవుని పట్ల ఇంకా భయం లేదని వాళ్ళ విషయంలో, భక్తి లేదని దేవుని విషయంలో. మనం ఎలా ఉంటున్నా దేవుని విషయంలో మనం జాగ్రత్తగా ఉంటుంది. మూడో వాక్యంలోకి వెళ్ళొచ్చండి. జఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. సిగ్గుమాలి జనలారా కూడిరండి,
పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుతున్నది. చాలమ్మా, సమయం గతించిపోతుందండి. అంటే సమయం ఉన్నప్పుడు దేవుని ఆరాధించమంటున్నాడండి. సమయం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనం గడపాలంటున్నాడండి. మరి 24 గంటలు ప్రార్థన వచ్చింది. ఒక్క దినమైనా మనం గడుపుతున్నామా దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. తమ్ముళ్ళైనా మరి అన్నీలైనా చెప్పారు. అంటే ఒక్క నైట్ అయినా మనం వచ్చాము లేదు కదా, ఒక్క పగలైనా దేవుడి సన్నిధిలో మనం గడిపామలేదు మనం జ్ఞాపకం చేసుకోలేదు. దేవుడు వాక్యమే మాట్లాడుతున్నాడు. ఒక్క దినము గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఒక్క దినము కూడా మనం గడపలేకపోతున్నాం దేవుడి సన్నిధిలో. సమయం ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇంకా ఇంటికాడ ఎవరైనా మన ఫ్రెండ్స్ అయినా మన స్నేహితులైనా వాళ్ళతో మనం లోక సంబంధమైన మాటలు మాట్లాడతాం, కానీ ఆ మాటలు మానేసి మన దేవుని పట్ల ఉండి ఇంటికాడ ఉండి మనం ప్రార్థన చేసే స్థితిలో ఉంటున్నామో, ఎవరైతే లోక సంబంధంగా మాట్లాడుతున్నామో వాడికి చెప్పుతున్నామో అవరే మనం ఎలా మాట్లాడకూడదు, మన దేవుని నమ్ముకున్నామో మనం నీతిగా మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, మనకు సువార్త తెలుసు, ఎదుటి వాడికి సపోర్ట్ చేసే స్థితిగా ఉంటున్నాము, కానీ అని మార్చే స్థితిలో ఉండలేదండి. అంటే పొట్టు గాలికి ఎలాగ ఎగిరిపోతుంటే అలాగ మనం ఎగిరిపోతామంటే నరకంలోకి. అంటే మనం ఎలాగ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు. నిత్యరాజ్యము కావాలా నరకము కావాలంటే మనకు నరకమే కావాలని వెళ్ళిపోతున్నాము. కాబట్టి నిత్యరాజ్యము వద్దు అని అనుకుంటున్నాము. మనకు సుఖము కావాలా బాధలు కావాలా అనుకుంటాము, కానీ సుఖము వద్దు నాకు బాధలే కావాలని వెళ్ళిపోతున్నాము, కానీ సుఖం ఇచ్చే దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. అంటే మన దేవుడి విషయంలో మనం ఎలా నడుచుకుంటున్నామంటే, సమయం ఉన్నప్పుడు మన దేవుని ప్రార్థన చేసే స్థితిలో ఉంటున్నామా, సమయం ఉన్నప్పుడు దేవుని జ్ఞాపం చేసుకునే స్థితిలో ఉన్నాం, సమయం ఉన్నప్పుడు దేవుని సువార్త చెప్పే విషయంలో ఉంటున్నామా లేదో మనం గమనించుకోవాలి. సమయం చాలా తక్కువ ఉందండి. దేవుడిచ్చే రాకడ దగ్గరగా ఉందండి. మనం ఎప్పుడైతే మనం ఇప్పుడు కూడా మనం సిద్ధపడకపోతే ఆయన నిత్యరాజ్యము మనం చూడలేము. మనం ఎందుకు చూడలేమంటే ఇంకా మన లోక సంబంధంగా మనలో ఎంత లోపమైన ఉన్నదండి. ఎంతైనా మనలో ఉన్నదేమో, మీలో అయినా నాలో అయినా, అది కూడా సరి తీసుకుంటే దేవుని మనం నడిపిస్తానన్నాడు. గొప్పగా దేవుని నడిపిస్తానన్నాడు. మనం ఎలా ఉంటున్నా దేవుడి విషయం మనం జ్ఞానం కలిగి జీవించాలి, మెలుగు కలిగి మనం జీవించాలండి. ఎప్పుడు వస్తుందో తెలియదండి దేవుడు రాకడ. మనం సిద్ధపడాలని దేవుడి విషయంలో ఎప్పుడైతే మనం సిద్ధపడతామో అప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంటే దేవుడు నరకంలోకి వెళ్తాకి ఇష్టపడలేదండి మన దేవుడు. ఆయన నిత్యరాజ్యంలోకి రావాలని ఆశపడుతున్నాడు. మనం ఎప్పుడైతే అలా ఉంటామో దేవుడు మనల్ని గొప్పగా నడిపిస్తాడు. పొట్టి గాలికి అలాగే ఎగిరిపోతే అలాగే అలాగే మన సమయం గతించిపోతుంది చూడండి. అంటే ఒక ఒడ్లు జ్ఞాపం చేసుకుంటే, ఒడ్లు వేసినప్పుడు ధాన్యం ఎగరేసినప్పుడు పొట్టి గాలికి అలాగే ఎగిరిపోతుంది. ధాన్యం ఎందుకు పడుతుంది అక్కడ అని మనం గమనం చేసుకుంటే, పొట్టి గాలికి అలాగే ఎగిరిపోతే అలాగే మనకు మన సమయం అంతా కూడా గతించిపోతుంది. అపొస్తలుని పౌలుని జ్ఞాపకం చేసుకుంటే, ఒక దావీదుని జ్ఞాపకం చేసుకుంటే, ఒక సమూయేలుని జ్ఞాపకం చేసుకుంటే, చాలామంది ప్రవర్తన జ్ఞాపకం చేసుకుంటే గొప్పగా దేవుడి విషయంలో నిలబడ్డారండి. మరి మీరు నేను ఎందుకు నిలబడలేకపోతున్నామంటే, వాళ్ళ ప్రార్థన ఎందుకు వింటున్నాడంటే దేవుడు అలా దేవుడి పట్ల నమ్మకముగా ఉన్నారు, విశ్వాసముగా ఉన్నారు, ఆయన వల్ల మనకు జరుగుతుందని నమ్మరండి దేవుడి విషయంలో. మరి మీరు నేను కూడా ఎంత నమ్ముతున్నాం దేవుడి విషయంలో? దేవుడి విషయంలో మనం ఎంత విశ్వాసంగా ఉంటున్నాం దేవుడి విషయంలో? పొట్టు గాలికి అలాగే ఎగిరిపోతా అలాగే మన సమయం మనం కూడా అలా ఎగిరిపోతామంటాడు నరకంలోకి. మన సమయం ఉన్నప్పుడు దేవుని ఆరాధించే స్థితిలో ఉండాలి. సావైతే లాభం, బతికితే క్రీస్తు అనే బతికిలాగా బతికానని 12 మంది శిష్యులు అందులో. మరి అలాంటి బతుకు కలిగి మనం జీవిస్తున్నామా? అలాంటి రోషము మనలో ఉందా లేదు మనం గమనించుకోవాలి. దేవుడి చేరాకరగా ఉంది కాబట్టి మీరైనా నేనైనా కానీ ఇంకా మనం సిద్ధపడాలండి. మనం ఎప్పుడైతే సిద్ధపడతామో ప్రతి విషయంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు, ప్రతి విషయంలో మనల్ని దేవుడు బలముగా వాడుకుంటాడు అంటున్నాడండి ఈ వాక్యం. అది మన దేవుడు అపవిత్రంగా ఉంటాక దేవుడు మనం పిలవలేదు, పరిశుద్ధులుగా ఉంటాక దేవుడు పిలిచాడు. హృదయశుద్ధి గలవాడి ధన్యుడు, అలా దేవుడిని చూడగలడో దేవుడు మాట్లాడాడు. అలాగే హృదయశుద్ధి గలవాడి ధన్యుడు అంటే మన హృదయాన్ని దేవుడి విషయంలో ఎలా కాపాడుకుంటున్నాం, మన హృదయాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటున్నామో మనం గమనించుకోలేము దేవుడి విషయంలో. అలాగే సమయాన్ని కూడా వ్యర్థంగా గడుపుతున్నాం. ఇంకా దేవుడి సన్నిధిలో మనం గడిపే స్థితిలో ఉండాలి, దేవుని ఆరాధించే సమయంలో ఉండాలి, దేవుని మహిమపరిచే స్థితిలో మనం అందరం కూడా ఉండాలి. మనం ఎలా ఉంటున్నామో మనం పరిచయం చేసుకోవాలి. ఏదో యాలంగా మందిరంగా ఇలా ప్రార్థన అయిపోతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా ఏదైనా చల్లలో లోక సంబంధమైన వీడియోలు కానీ లోక సంబంధమైన మాటలు కానీ ఏది వ్యర్థంగా మాట్లాడుతున్నామో ఆ వ్యర్థం లేని మాటలు కూడా మనం మాట్లాడకుండా దేవుడితో మాట్లాడే అనుభవంలో మనం వెళ్ళాలి, దేవుడితో సావాసంలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడైతే మనం అలాగే వెళ్తామో దేవుడు మనం నడిపిస్తానన్నాడు.
మరి మీరైనా నేనైనా సరే ఇంకా దేవుడి పనులు మనం బలంగా వాడబడాలండి. ఇంకా దేవుడి పనులు బలంగా మనం అనేక విషయాల్లో దేవుడు మనం నడిపించండి. మనమే ఒకరి దగ్గర ఆశీర్వాదాలు తెచ్చుకునే స్థితిలో కాదండి, మనమే ఒక గొప్పగా నిలబడే స్థితిలో ఉండాలండి. ఎప్పుడైతే మనం నీతిగా ఉంటామో, యథార్థంగా ఉంటామో, మన ప్రార్థన ఎందుకండి దేవాది దేవుడు నీతిమంతుడి ప్రార్థన వ్యర్థము కాదని దేవుడు మాట్లాడినప్పుడు మన ప్రార్థన ఎంత నీతిగా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ప్రార్థన ఎంత నమ్మకంగా ఉంటుందో దేవుడి విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ దైవజనుడు ప్రార్థన ఎందుకు అంటున్నారని వాళ్ళు దేవుడి విషయంలో నమ్మకంగా ఉంటున్నారా, విశ్వాసంగా ఉంటున్నారా, దేవుడి కోసమే బతుకుతున్నారండి. మరి వాళ్ళ ప్రార్థన విన్నప్పుడు మన ప్రార్థన ఎందుకు వినడండి దేవాది దేవుడు? మనం వంటలేదు, మనం నినకరంగా మనం వంటలేదు కాబట్టి అందుకే దేవుడు మన ప్రార్థన వింటలేదేమో. మనం ఎప్పుడైతే మనం దేవుడి విషయంలో ఉంటామో దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు. మన ప్రార్థన కూడా దేవుడు జవాబిచ్చేలాగా దేవుడు నడిపిస్తాడు. మరి మీరైనా నేనైనా సరే మరి ఎలా ఉంటున్నా దేవుడి విషయంలో జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుడు వచ్చారాక చాలా సమీపంగా ఉందా, మనం అందరూ కూడా దేవుడి విషయంలో సిద్ధపడి ఇంకా పరలోకంలో మనం అనిత్య రాజ్యంలోకి మనం అందరూ కూడా వెళ్ళాలని. నిత్య రాజ్యంలో మనకు ఒక స్థానం ఇచ్చాడని దేవుడు. మరి ఆ స్థానంలో మనం అడుగు పెడుతున్నామో లేదు మనం గమనించుకోవాలి. అడుగు పెట్టకపోతే నరకమేస్తానంటున్నాడు దేవుడు. ఆయన ఎప్పుడైతే మనం ఎమ్మడిస్తామో ఆయన నిత్య రాజ్యం ఇస్తున్నాడు. ఆయన ఎమ్మడించలేని వాడికి నరకమేస్తానంటున్నాడండి దేవత. మరి మీరైనా నేనైనా కానీ మనం ఎలా ఉంటాం మనం గమనించుకోవాలి. మరి ఈ వాక్యం ద్వారా మీరు అందరూ కూడా బలపడాలని ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా 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 మహోదయుడా గొప్ప దేవుడానికి వందనాలు స్తుతులు ప్రభా. కొన్ని వాక్యాలు ప్రభావ మా హృదయంలో వేసు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ప్రభావ ఏవైతే మాట్లాడినో ప్రతి మాట కోసం కూడా చాలా వివరంగా మాట్లాడినందుకు నీకు వందనాలు దేవా స్తుతులు స్తోత్రాలు. నేను ఇని వదిలేసే వాళ్ళ కాకుండా ఆ వాక్యం ధరకు బతికే ఆలోచన దయచేతండి. ఆ వాక్యం ధరకు రోషము కలిగి బతికే కృపను మాకు దయచే ప్రభా. నీకు వందనాలు ప్రభా. నీ రాకడ సమయముగా ముందైతే మేము ఇంకా సిద్ధపడాలి ప్రభా. మరి సిద్ధపడని జీవితంలో ఇంకా మేము ఉన్నామేమో అలా ఉండకూడదు, కానీ నీ వాక్యం ధరకు మేము సిద్ధపడే స్థితిలో ఉండేలా మాకు సహాయం ఇచ్చేవి ప్రభా. ప్రభా నీ వాక్యంతో మాట్లాడుతున్నప్పుడు అవివేతంగా ఉంటాకి పిలవలేదు, కానీ పరిశుద్ధులుగా ఉంటాకే పిలిచావు ప్రభా. అలాగే హృదయశుద్ధి కలివాడు ధన్యుడు, వాళ్ళ దేవుని చూడగలడు నీ వాక్యంగా మాట్లాడు. మరి మా హృదయాన్ని ఎలా కాపాడుకుంటామో అలా ఉండాలి ప్రభా. అవును దేవా నీకే వందనాలు దేవా స్తుతులు స్తోత్రాలు ప్రభా. పొట్టు గాలికి ఎలా ఎగిరిపోతా అలా గతించిపోతా అన్న సమయం ప్రభా. సమయం ఉన్నప్పుడు నేను ఆరాధించే స్థితిలో ఉండాలి, సమయం ఉన్నప్పుడు నేను కనపరిచే స్థితిలో ఉండాలి, సమయం ఉన్నప్పుడు ప్రభా నేను జ్ఞాపం చేసుకునే స్థితిలో ఉండాలి ప్రభా. ప్రభా నీ వాక్యంతో మాట్లాడావు ప్రభా. ఎప్పుడైతే నాయన నీ వాక్యం ద్వారా మేము జీవిస్తామో, ఎప్పుడైతే నీ వాక్యం ద్వారా నమ్మకంగా విశ్వాసంగా నీ పట్ల నమ్మకంగా మేము బతుకుతామో అప్పుడు నేను నిత్యరాజ్యం ఇస్తామన్నా. ఎప్పుడైతే నిన్ను అమ్మనించలేని స్థితిలో ఉంటామో అప్పుడు మాకు నరకమేస్తానని వాక్యంతో మాట్లాడావు. ఎప్పుడు కూడా నరకంలో ఉండే స్థితిలో కాదు, కానీ నీ విషయంలో మేము నీ విషయంలో ప్రభా నీ పట్ల నమ్మకంగా నిన్ను అమ్మనించి నీ పరలోకంలో ఉండేలా మాకు సహాయం ఇచ్చే ప్రభా. నీవే నడిపించి నీవే బలపరచండి. అలాగే నేను ఎండిన వాక్యాన్ని అంటే ఏదో నీ వదిలేసే వాళ్ళ కాకుండా ఈ వాక్యం ద్వారా నేను కూడా రోషము కలిగి బతికేలాగా మీరే మాకు సహాయం ఇచ్చేయమని ప్రభువుని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.